గానుగెద్దుని చాలా నీచంగా, కామెడీగా చూస్తాం కదండి. జీవితం స్టక్ అయిపోతే, ఏమాత్రం గ్రోత్ లేకపోతే, ఎదుగు బదుగు లేకపోతే గానుగెద్దుతో పోల్చి ఆనందపడుతూ ఉంటాం కదా. ఇదే గానుగెద్దుని పెట్టుకొని 30 లక్షలు సంపాదిస్తోందండి. అలాగని ఐఐటీలు, ఐఐఎంలు, ఇంజనీరింగ్ చదివినవాడు కాదు, ఇంటర్ ఫెయిల్ అయిన జ్యోతి. నల్గొండ జిల్లా ఆవిడ, రాములబండ అనే గ్రామం. ఆవిడతో త్వరలో మీకు లైవ్ కూడా ఏర్పాటు చేస్తా, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్పండి. గానుగెద్దేంటి, 30 లక్షలు ఏంటి, ఈ ఇంటర్ ఫెయిల్ ఏంటి అంటారా? ఎస్, నిజమేనండి, రియల్ స్టోరీయే. ఇక్కడ ఏం చదివాము, ఏం చేస్తున్నామని కాదు, కొత్తగా ఆలోచిస్తున్నామా, జనం అవసరం తీరుస్తున్నామా లేదా, అలాంటిదే ఈరోజు సక్సెస్కి కావాలి. ఈవిడేం చేసిందో తెలుసా? జనరల్గా భర్త న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాడు. ఎంత న్యాచురల్ ఫార్మింగ్ చేసినా, ఎంత మంచి కూరగాయలు, అదే న్యాచురల్గా పండిన కూరగాయలతో వండినా ఏదో తేడా కొడుతూ ఉంటుందండి. సరే, ఆయిల్ కదా అని చెప్పి గుర్తించింది. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్కి వెళ్తే బెటర్ అనిపించింది. కానీ పూర్వం గానుగెద్దులు అనేవి ఉండేవని, గానుగ నూనె అత్యంత శ్రేష్టమని, తర్వాత ఈ మిషనరీ వచ్చేసిందని తెలుసుకొని ఒకసారి ఊళ్ళో వాళ్ళని కలిసింది. వడ్రంగిని వాళ్ళని కలిస్తే చేసిస్తా అన్నారండి. సేమ్ పాతకాలం, ఎప్పుడో 50-100 సంవత్సరాల కిందట గానుగ, ఎద్దు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్వాతిముత్యంలో కమలాస్ని వెనక్కి తిరుగుతూ ఉంటే నూనె అంతా కూడా డ్రైన్లోకి పోతూ ఉంటుంది చూడండి. ఈవిడ వెనక్కి తిరగదు కానీ ముందే తిరుగుతుంది. కొనుక్కుంది, చేయించుకుంది, 2 ఎద్దులు కొనుక్కుంది. చక్కగా ఎద్దు మీద కూర్చుంటుందంట. పొద్దున్నే పనులన్నీ పూర్తి చేసుకుని 7ంటికి వస్తుంది. సాయంత్రం దాకా దాని మీద కూర్చుంటాను నేను. ఎద్దు ఒకవేళ అలసిపోతే ఇంకొక ఎద్దుని తగిలిస్తాను. తిరుగుతూ ఉంటుంది. రోజుకి నూనె తీయటమే నా పని అని చెప్తుందండి. యావరేజ్గా ఒక 13 కిలోల పల్లీలు రెడీ చేస్తే అందు నుంచి ఒక 5.5 లీటర్లు ఆయిల్ వస్తుంది. అంటే జస్ట్ పల్లీ గురించి. ఇక సన్ఫ్లవరు, ఆముదం, కుముదం చాలా ఉన్నాయి కదండి, కొబ్బరి, ఇవన్నీ కూడా తీస్తుందండి. ఇవన్నీ తీస్తుంది, నాణ్యంగా తీస్తుంది. అక్కడికక్కడే చూపించి మన కళ్ళ ముందే అమ్ముద్ది. ఇలా తీసిన ఆయిల్ని కాస్త 3-4 గంటలు ఎండలో పెడితే పైన తెట్టులాగా వస్తుంది. ఆ తెట్టు తీసేసి మిగిలిందంతా చక్కగా అమ్మేయడమే. ఆరోగ్యానికి ఆరోగ్యం, సంపాదనకి సంపాదన. అంటే నాకు ఉపయోగపడుతోంది. ముందు నా కుటుంబం కోసం అనుకున్నాను, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి అనుకున్నాను. ఈరోజు బ్రహ్మాండంగా ఉంది వ్యాపారం. ప్లస్ ఈ ఎద్దులు, అంటే ఈ గానుగాడిన తర్వాత ఆ చెక్క ఉంటుంది కదండి, ఆ చెక్కేమో ఎద్దులకు పెడుతున్నాను. అవి బలంగా ఉన్నాయి, హ్యాపీగా ఉంది. అంటే అటు ఎద్దులు అంటే మూగజీవాలు కదండి, వాటితో జీవితం సంతోషంగా ఉంది. రెండోది, మంచి పని చేస్తున్నాను, ఒక మంచి వస్తువుని. నూనెంతా కల్తీ కదండి, ఎంత మంచి బ్రాండ్కి వెళ్ళినా కల్తీయే కదా. శ్రేష్టమైన నూనె ఇస్తున్నాను అనే సంతృప్తి ఉంది. ఆరోగ్యంగానూ ఉన్నాను, అన్ని రకాలుగా బాగుంది. సంపాదనకు సంపాదన ఉంది అని చెప్తుందండి. ఇలాంటి మంచి స్టోరీల కోసం ఫాలో అవుతూ ఉండండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.